అరే భయ్ మళ్ళీ బట్టల షాప్ చూపిస్తున్నాం, మళ్ళీ ఏం తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూసేయండి మామ, మీకే అర్థమవుతుంది. ఈ రోజు అయితే మా ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన రోజు, అంటే ఒక స్పెషల్ డే. సో దానికోసం అని చెప్పేసి నేను షాపింగ్ చేద్దామని వచ్చిన. మీరు ఒక్కసారి మా ఆఫీస్ చూడండి, కలకల్లాడిపోతుంది. ఇంత బాగా డెకరేట్ చేశారు చూడండి. అసలు ఇది డే నో నైట్ అని తెలియనంత బాగా డెకరేట్ చేశారు. ఈ లైటింగ్ మొత్తం రోడ్ పైన వెళ్ళిన వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అంత బాగుంది. మా ఆఫీస్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటారా, అసలు ఏ చిన్న సెలబ్రేషన్ కూడా అసలు వదిలిపెట్టకుండా అన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆఫీస్ అంటే ఓన్లీ వర్క్ ప్లేస్ కాదు, ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడే కదా మనం చేసే వర్క్ ఏ మాత్రం గుర్తురాదు. సెలబ్రేషన్స్ లలో మా ఆఫీస్ ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. అందుకే మేము ఎప్పుడు ఇంత వైబ్ అవ్వకుండా, ఇంత చిల్ అవ్వకుండా వర్క్ ఎంజాయ్ చేస్తాం. సో ఈ రోజు దివాళీ కదా అని చెప్పేసి మా టీం అందరినీ ట్రెడిషనల్ వేర్ లో అయితే రమ్మని చెప్పారు. సో అట్లా చెప్పగానే ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ వేర్ అయితే వచ్చారు. గర్ల్స్ అందరేమో సారీస్ లో, బాయ్స్ ఏమో కుర్తాస్, పంచా, షెర్వానీస్. మా ఆఫీస్ మొత్తం ఒక మినీ ఇండియా లాగా అయిపోయింది ఈ రోజు. ప్రతి ఒక్కరి ఫేస్ లో హ్యాపీనెస్ గానీ, ప్రతి ఒక్కరి డ్రెస్సింగ్ లో ఇండియా కల్చర్ అయితే కనిపించింది. సో మా ఆఫీస్ మొత్తం ఫుల్ ఆఫ్ కలర్స్ తో నిండిపోయింది. ఇదంతా చెప్తున్నా నా దగ్గర అయితే ట్రెడిషనల్ వేర్ లేదు. సో మా అక్క ఒక చిన్న మాట చెప్పగానే అరే వెళ్దాం పా తీసుకొచ్చుకుందాం అని చెప్పింది. అంత బాగా చెప్పాక మనం ఆగుతాం. ఇక మనకు నచ్చిన ఒక మంచి ట్రెడిషనల్ వేర్ అయితే తీసుకున్నా. నాకైతే బాగానే సెట్ అయింది అనుకుంటున్నా. ఈ ట్రెడిషనల్ వేర్ మనకి ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆఫీస్ లాగా అవుట్ అయిపోగానే మేమందరం ఇట్లా కొన్ని ఇండివిజువల్ ఫోటోస్, గ్రూప్ ఫోటోస్, ఈ దివాళీ నైట్ అయితే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు మీ దివాళీ నైట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి.